ఏదైతే ఉందో అదే ఉహద్ సంగ్రామం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్న విషయాల్లో మనకు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించారు. అభిమానం మిత్రులారా, ఇప్పుడు కాస్త మన గతాన్ని తరిచి చూస్తున్నట్లయితే అటువైపు బద్రు యుద్ధంలో ఘోరంగా పరాజయం చవిచూసిన మక్కా విగ్రహారాధకులు అవమానంతో రగిలిపోతున్నారు, క్రోధావేశాలతో ఊగిపోతున్నారు. యుద్ధ మైదానంలో కాకలు తిన్న పెద్ద పెద్ద నాయకుల మరణం వారి కంటికి కునుకు లేకుండా చేసింది. వారి హృదయాల్లో మండుతున్న ప్రతీకార నిప్పు రవ్వలు రగులుకొని అగ్ని పర్వతం బద్దలయ్యే సమయం కూడా ఆసన్నమైంది. బద్ర్ ఉహద్ యుద్ధాల మధ్య కాలంలో అనేక చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. కారణం బద్ర్ యుద్ధానంతరం పొంచి ఉన్న ప్రమాదాలు. ఈ ప్రమాదాలకు మూలం మొదట ఖురైషులు వారు ముస్లింలపై పట్టరాని కోపంతో నల్ల త్రాచుల్లా బుసలు కొడుతున్నారు. అదను చూసి దెబ్బతీయాలని ఎదురు చూస్తున్నారు. మరోవైపు యూదులు కూడా తమ వంతు విగ్రహారాధకులను ఉసిగొల్పుతున్నారు. బద్ర్ సంగ్రామంలో ముస్లింలకు లభించిన విజయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సందేశామృతంతో ప్రజాబాహుళ్యాన్ని ఆకట్టుకుంటున్న తీరును చూసి ఇది తమ ఆర్థిక ధార్మిక రంగాలను దీవాలా తీసేలా ఉందని గ్రహించి లోపలే ఉడుక్కుంటున్నారు యూదులు. అదే విధంగా కపటుల తరపు నుండి పొంచి ఉన్న ప్రమాదం కూడా తక్కువేం కాదు. కపటుల సర్దారు అబ్దుల్లా బిన్ ఉబై అప్పటికే ముస్లింల వెనుక గోతులు తవ్వడం అనేది మొదలెట్టాడు. ఇక 4వ వర్గం మదీనా చుట్టుపక్కల నివసించే జనపదాలు. విశ్వాసం అవిశ్వాసం అనేది వారికి అంత ముఖ్యం కాదు. వారు దోపిడీలు దొంగతనాలకి పాల్పడేవారు. ఇప్పుడు ముస్లింలకు లభించిన విజయం వల్ల వారికి ఒక విధమైన భయం అనేది చుట్టుముట్టింది. మదీనాలో గనక ఒక పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడితే తమ ఆటలు సాగవని భయపడి వారు కూడా ముస్లింలను ద్వేషించని ఆరంభించారు. అలా వారు సైతం ముస్లింలకు బద్ధ శత్రువులుగా మారారు. అదే సమయంలో బద్ర్ రణభూమిలో హతులయ్యిన మక్కా నాయకులు వారి యొక్క అనుయాయులు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నారు. అందుకే ముస్లింలకు వ్యతిరేకంగా ఖురైషులు రాత్రింబవళ్ళు యుద్ధ సన్నాహాలు చేయసాగారు. దాదాపు 3000 మంది సైన్యంతో యుద్ధం కోసం సన్నద్ధమయ్యారు కూడా. కొంతమంది స్త్రీలను కూడా తోడు తీసుకున్నారు. ఇలా పురుషులను పురిగొల్పడానికి వారు మంచి సాధనం అన్నది వారి నమ్మకం. అలా వారు మదీనా వైపునకు బయలుదేరారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేరు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పినతండ్రి అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు పంపిన రహస్య లేఖ ఖుబాలో ఉన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అందింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తక్షణమే ఆగమేఘాల మీద మదీనా చేరుకున్నారు. అక్కడ ముహాజిర్లతో అన్సార్లతో సమావేశమయ్యి తాము అవలంబించవలసిన రణనీతిపై సలహా సంప్రదింపులు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జరిపారు. అలాగే తమ వంతు కృషి తాము చెయ్యాలని, ధర్మపురో పోరాటం జిహాదు కోసం సిద్ధంగా ఉండాలని, దానికి సరిపడా సామగ్రి కూడా కూడబెట్టుకోవాలని హితోపదేశం చేశారు. మదీనాలోనే ఉండి ముష్టికులను ప్రతిఘటించాలని దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిమతం. దీన్ని కొంతమంది సమర్థించారు. అయితే చాలా మంది నగరం బయటికి వెళ్లి శత్రుని ఎదుర్కొందామని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో వేడుకున్నారు. అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిప్రాయాన్ని అంగీకరించారు. అభిమానంతారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1000 మంది యోధులతో మదీనా పొలిమేరలోనున్న ఉహద్ గుట్టల వైపునకు బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక అబ్దుల్లాహ్ బిన్ ఉబై అనే యొక్క కపటి మనకు తెలిసిందే కదా, 300 మందిని తన పక్షాన మరల్చుకొని తతిమ్మా సహాబాతో వేరయ్యాడు. ఇలా జరుగుతుందని గ్రహించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప స్వాప్నికులు సోదరులారు, ఆయన విషయాన్ని ముందే స్వప్నించేవారు కనుక ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా గమనించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలోనే ఉండి పోరాడదాం అన్న అతని అభిప్రాయాన్ని అంగీకరించేది. అలా గనక జరిగి ఉంటే సైన్యంలో చిచ్చు పెట్టి తాను చిందులేసేవాడు. గనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు మిగిలిన 700 మంది సైన్యం అల్లాహ్ మీద భారం వేసి ఉహద్ గుట్టపై మకాం వేసిన
అవిశ్వాసుల సైన్యం వైపునకు ముందడుగు వేశారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సైన్యం ముందు వైపు మదీనా ఉండేటట్లు, వెనుక వైపు ఉహద్ పర్వతం ఉండేటట్లు సైన్యాన్ని ఆయన నియమించారు. వారి పంక్తుల్ని సరిచేశారు దగ్గరుండి. వారిలోని 50 మందిని విలుకాండ్రు అంటే బాణాలు విసిరేవారు, వారిని ఎంచుకొని సైన్యం వెనుక వైపు ఒక కనుమలో మోహరించారు. అక్కడి నుంచి శత్రుదారి జరగకుండా కాపాడుతూ ఉండాలి అని వారిని ఆదేశించారు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను పొలవనంత వరకు మీరు మీ చోటు నుండి ఒక్క అడుగు కూడా కదలకూడదు అని 100 ఆరైనా 6 100 ఏరు ఊరైనా ఊరు ఏరైనా మీరు మాత్రం ఆ స్థానాన్ని వదిలిపెట్టకూడదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బలంగా తాకీదు చేశారు. దయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సైన్యాన్ని జిహాద్ ఔన్నత్యం గురించి ఉపన్యాసం అనేది ఇస్తూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. చేతిలో కరవాలం పట్టుకొని ఈ కరవాలం హక్కును 100% ఎవరు నెరవేరుస్తారు అని తన అనుచరులను పిలుపునిచ్చారు ప్రవక్త సల్లల్లాహు. మేము అంటూ అనేకులు ముందుకొచ్చారు. అప్పుడు హజరత్ అబూ దుజానా అని కూడా అంటారు, ఆయన మాత్రం నిలబడి యా రసూలల్లాహ్ ఈ కరవాల హక్కు ఏమిటి అని వివరణ కోరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కరవాలం వంకర అయ్యే వరకు దీంతో శత్రువులపై దాడి చెయ్యాలి అన్నారు. దానికి అయితే దీన్ని నాకు ప్రసాదించండి రసూలుల్లాహ్ అన్నారు అబూ దుజానా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఖడ్గాని అబూ దుజానాకు ఇచ్చారు. అబూ దుజానా ఆ ఖడ్గం పట్టుకుని శత్రు సేనలలో వారి పంక్తుల్ని చీల్చుకుంటూ చొచ్చుకుపోయారు. యుద్ధం ఊపందుకుంది, భీకర పోరాటం జరుగుతుంది. అబూ దుజానా రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కరవాలముతో అవిశ్వాసులపై విరుచుకుపడుతున్నారు. ఎదురవుతున్న ఎంతటి యోధుణ్ణి అయినా ఇట్టే మట్టి కరిపించేస్తున్నారు. ఇటు హజరత్ హంజా రజియల్లాహు అన్హు శత్రువులతో హోరాహోరీగా పోరాటం సాగిస్తూ, అలాగే జుబైర్ బిన్ ముతయిమ్ బానిస అయిన వహీ బిన్ హరబ్ నిగ్రో బానిస చేతిలో అతను మరణించడం అనేది జరిగింది. గతంలో బద్ర్ యుద్ధంలో హజరత్ హంజా రజియల్లాహు తాలాను జుబైర్ పినతండ్రిని వధించారు కనుక నువ్వు గనక హంజాను హతమారిస్తే నిన్ను బానిసత్వం నుండి విముక్తి కలిగిస్తానని జుబైర్ ఆ నీగ్రో బానిసకి ఎరవేశాడు. తనకు స్వేచ్ఛ లభిస్తుందన్న ఆశతో అతను హజరత్ హంజా రజియల్లాహు అన్హు గారిని తన లక్ష్యంగా పెట్టుకొని చివరికి అదను చూసి ఆయన్ని హతమార్చడం జరిగింది. అభిమాన మిత్రులారా, వాస్తవంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పెదనాన్న హజరత్ హంజా రజియల్లాహు అన్హు గారి యొక్క మరణం వల్ల ముస్లింలకు పెద్ద నష్టమే జరిగింది. అయినప్పటికీ ముస్లింలు దృఢ సంకల్పంతో తమ స్థానాల్లో నిలకడగానే ఉన్నారు. అవిశ్వాసుల సైన్యం 3 మార్లు ఖాలిద్ బిన్ వలీద్ నాయకత్వం అప్పటికైనా ఇస్లాం స్వీకరించారు. వెనుక నుండి దొంగ దెబ్బ తీయాలని, ముస్లింల సైన్యాన్ని చిన్నాభిన్నం చేయాలని శత ప్రయత్నాలు అనేది చేసింది. కాకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దూరదృష్టి, నియమించిన ఆ 50 మంది విలుకాండ్రు ఎంతో అప్రమత్తంగా ఉండి అవిశ్వాసుల ఈ ప్రయత్నాలన్నిటినీ తుంగలో తొక్కేశారు. ఈ విధంగా తొలి దశలో ముస్లింలదే పై చెయ్యింది. విగ్రహారాధకుల ధ్వజం నేల కొరిగింది, వారి ధైర్య సాహసాలు నీరుగారాయి. ఇలా మరోసారి వెనుక నుండి దాడి చేయడానికి వారిలో ఏ ఒక్కరూ సాహసించలేకపోయారు. అయితే ఇక్కడే ఓ మలుపు అనేది చోటు చేసుకుంది. అదే ఐహిక లాలస అనర్థదాయకం. అభిమానం సార్, ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, విజయం తమకు వరించిందని భావించిన ముస్లిం యోధులు విజయ ధనాన్ని సేకరించడానికి ఎగబడ్డారు. వారిలో తెలియకుండానే ప్రాపంచిక వ్యామోహం అనేది చోటు చేసుకుంది. అటు కొండ మీద ఉన్న విలుకాండ్రు వీరు ఎవరైతే ఉన్నారో వాళ్లతోనైతే జరగరాని యొక్క పొరపాటే జరిగిపోయింది. ఈ చిన్న తప్పిదం వల్ల కాసేపటి క్రితం విజయంగా ఉన్న యొక్క ఆ యుద్ధము విజయం తమ సొంతమని ఆత్మస్థుతికి పోయిన ముస్లింలు
ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ మైనర్ తప్పిదం వల్లనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మృత్యు చెందారన్న వదంతులు అనేవి వ్యాపించాయి. ఈ రూమర్స్ విన్న ముస్లింలలో నిజంగా నిరాశ నిస్పృహలు అనేవి కారు మేఘాలు అనేది కమ్ముకున్నాయి. ఇది ఎలా జరిగిందంటే, గుట్ట కనుమపై ఉన్న వెలుకాండ్రు ముస్లిం సైనికులు యుద్ధ ప్రాప్తి ప్రోగు చేస్తూ ఉండడం చూసి ప్రాపంచిక ప్రలోభానికి లోనై వారు ఎంతో కీలకమైన తన స్థానాన్ని బాధ్యతను వదిలి యుద్ధ ఫలం సేకరించేందుకు పరుగులు తీశారు. వారి వల్ల జరిగిన ఆ చిన్న పొరపాటును అంది వచ్చిన అవకాశంగా భావించిన ఖాలిద్ బిన్ వలీద్ ఆలస్యం చేయకుండా తన అధీనంలో ఉన్న సైన్యంతో గుట్ట పై నుండి వెనుక భాగం ముట్టడించి కనుమ దగ్గరికి, అంటే సైన్యం వెనుక వైపును చేరుకున్నారు. వీరంతా కలిసి ముస్లింలపై ముందు వైపు నుండి కాకుండా వెనుక వైపు నుండి ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. నలుదిక్కుల నుండి ముస్లింలు వారు చుట్టుముట్టారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిం సైన్యంలో చివర్లో ఉన్నారు. ఆయన ఈ హఠాత్ పరిణామానికి దిగ్భ్రాంతి చెందారు. ఇప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, సమయస్ఫూర్తితో వ్యవహరించి తన్ను తాను రక్షించుకోవడానికి సైన్యాన్ని వదిలి ఏదైనా సురక్షితమైన చోటుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆశ్రయించడం. రెండు, ముంచుకొచ్చిన ప్రమాదాన్ని ధైర్యంతో ఎదుర్కొంటూనే తమ సైన్యాన్ని తన చుట్టూ సమైక్యపరచడం. ఇక్కడ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప సాహసాన్ని ప్రదర్శించారు. తన సహచరుని పిలవనారంభించారు. అటు ముస్లింలని కొందరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి చెల్లా చదురై మదీనాకు పారిపోయారు. ఈ భీకర పోరాటంలో సైతం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను రక్షించడానికి ఆయన చుట్టూ గుమిగూడిన ముస్లిం యోధులు గొప్ప ధైర్య సాహసాల్ని ప్రదర్శించారు. ఈ యుద్ధంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి 2 పళ్ళు షహీద్ అయ్యాయి. అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అమరగతురయ్యారు అనే యొక్క ప్రాపగండ కూడా ప్రచారం అనేది జోరుగా చేయడం జరిగింది. అభిమానం ఇస్తారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ధీరోత్తములో హజరత్ సాద్ బిన్ అబీ వకాస్ రదియల్లాహు అన్హు, హజరత్ అబూ దుజానా రదియల్లాహు అన్హు, మరియు హజరత్ కఅబ్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు, మరియు హజరత్ తల్హా రదియల్లాహు అన్హు వీరు ప్రముఖులని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాగైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అంతమొందించాలనేది విగ్రహారాధకుల ప్రథమ లక్ష్యమో, అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చుట్టూ ఉన్న ముస్లిం యోధుల యొక్క ఎదురుదాడికి తట్టుకోలేక తిరుగుముఖం పట్టారు అవిశ్వాసులు. ఈ రణరంగంలో ముస్లిముల అమరగతుల సంఖ్య 70కి చేరుకుంది. మృతి చెందిన ముస్లిం శరీర అవయవాలను విగ్రహారాధకులు ముస్లా అంటారు. అంటే ఒక్కో అవయవాన్ని కోయడం చేయని ఆరంభించారు. అంటే మృతుల చెవులు గాని, ముక్కులు గాని, అలాగే కడుపు చీల్చడం కానీ అలా పైశాచికంగా వాళ్ళు ప్రవర్తిస్తూ చిందిలేసాగారు. ఇక ఉత్బాకు కుమార్తె హిందా గురించి మనం వినే ఉంటాం. ఆమె ఏ విధంగా వ్యవహరించింది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా తెలుసుకుంటాం. అయితే అభిమానం మిత్రులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మక్కా సైన్యం ముస్లింల సైన్యాన్ని పూర్తిగా ఓడించలేకపోయిందన్నది కూడా ఇది అక్షర సత్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కాపాడుతూ పవిత్ర విశ్వాసంతో పోరాడిన వారి యొక్క అసామాన్య యొక్క ధైర్య సాహసాలు, అనుపమాన త్యాగాలు చరిత్ర మనం తెలుసుకుంటే మానవ చరిత్రలో మరో యొక్క అధ్యాయాన్ని అవి జత చేశాయన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, ఇక్కడ ఉహద్ నుండి మనకు లభించే పాఠాలు మనం గ్రహించి మన యొక్క ఈ మాటను ఇన్షాల్లా ముగింపు పలుకుదాం. ఉహద్ లో అభిమాన మిత్రులారా, నిజంగా ఈ యొక్క యుద్ధం ఉహద్ గజ్వా అనేది ముస్లిం చరిత్రలో గొప్ప మలుపు. ఎందుకంటే విజయం నేర్పించడానికి అనేక పాఠాలు ఓటమి నేర్పిస్తుంది అంటారు. కనుక ఈ యుద్ధం ద్వారా ముస్లింలు విజయానికి పరాజయానికి కారణాలు ఏమిటో వాళ్ళు చక్కగా నేర్చుకున్నారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆజ్ఞలను పాటించకపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో అనేది కూడా తెలిసింది. అదే విధంగా 100 అకీదా మీద స్థిరంగా ఉండాలి అన్న విషయం కూడా దీని సందర్భంగా వారికి తెలిసి వచ్చింది. కనుక అభిమానం ద్వారా ప్రథమంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆజ్ఞ ఉల్లంఘన వల్ల జరిగిన ప్రమాదం, దాని నుండి వారు గుణపటం నేర్చుకున్నారు. రెండవది అకీదా విషయంలో సహనం కనబర్చాలి చివరి వరకు
అకీదా మీద స్థిరంగా ఉండాలనే విషయం వాళ్ళకి తెలిసింది. అలాగే మూడో విషయం ఏంటంటే ఈ లోకాన్ని పరలోకం కన్నా మించి ప్రాధాన్యత ఇవ్వకూడదు, అలా ఇస్తే ఏం జరుగుతుందన్న విషయం వారికి తెలిసింది. అదే విధంగా ఎవరైతే అమరగతులు షహీదులయ్యారో వారికి అల్లాహ్ దగ్గర మహోన్నత స్థానం అనేది లభిస్తుంది అన్న విషయం అనేది ఈ సందర్భంగా వారికి బోధపడింది. అదే విధంగా ఇన్ని విషయాల మధ్య అల్లాహ్ మీద భరోసా మాత్రమే వారికి విజయ పదాన నడిపించగలదనక ఈ గుణపాఠం కూడా వారు గ్రహించారు. అలాగే తప్పును తెలుసుకున్న తర్వాత తప్పును తిరస్కరించడం కాదు, మేము తప్పు చేయలేదని కాదు, తప్పు చేశాం అయితే తౌబా చేసుకోవడం. కనుక వారు ఓడిపోయినా తన తప్పును వారు అంగీకరించారు, ఆపై నిజమైన తౌబా చేసి అల్లాహ్ వద్ద క్షమాపణ వాళ్ళు చెప్పుకున్నారు. అదే విధంగా అభిమాన మిత్రులారా, ఈ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దయ అనేది మరింతగా అనేది ప్రపంచ వేదిక మీదకి స్పష్టంగా వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆయనతో అంతగా పోరాడి అంతగా ఆయన హతమార్చాలని ప్రయత్నించిన చివరికి ఆయన యొక్క పళ్ళును షహీద్ చేసిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంగా అల్లాహ్ ఎదుట చేతులెత్తి ఆయన చేసిన దుఆ సోదరులారా, అల్లాహుమ్మ హదీ ఖౌమి ఫఇన్నహుం లా యఅలమూన్. ఓ అల్లాహ్, నా ఈ జాతి జనాన్ని నువ్వు సన్మార్గం చూపించు, నన్ను గ్రహించే నిజాన్ని తెలుసుకునే స్థితిలో వీరు లేరు స్వామి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణ శత్రుల కోసం ప్రార్థించాడు సోదరులారా. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. అదే విధంగా చివరి యొక్క పాఠాన్ని మనం తీసుకున్నట్లయితే ఉహద్ యుద్ధంలో సహాబాకు మాత్రమే కాకుండా ప్రతి యుగములోను ముస్లింలకు ఉహద్ సంగ్రామం అనేది గొప్ప పాఠం. ఎందుకంటే విజయానికి కారణాలు, పరాజయానికి కారణాలు, అలాగే లోకాసక్తి, ప్రపంచ వ్యామోహం, ఇవన్నీ మనకు ఉహద్ సంగ్రామం ద్వారా మనకు తెలుస్తాయి. కనుక అభిమాన మిత్రులారా, సమయం ఏదైనా, సమాజం ఏదైనా సత్య అసత్యాల మధ్య సమరం అనేది ఆది నుండి అంతం వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ సమరం మాట పరంగా ఉండొచ్చు, బాట పరంగా ఉండొచ్చు, చేతల పరంగా ఉండొచ్చు, ఆయుధాల పరంగా ఉండొచ్చు. అయితే ప్రతి దానికి విశ్వాసులు సిద్ధంగా ఉండాలి. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాజకీయ దృక్కోణం నేటికి మన సమాజానికి మార్గదర్శకం. ఆయన చూపిన శక్తి వినియోగం కేవలం రక్షణ కోసం మాత్రమే. ఆయన పాలనలో న్యాయస్థానం ముందు సంపన్నుడు, పేదవాడు, బంధువు, పరాయి అన్న తేడా లేకుండా ఒకే న్యాయం అనేది అమలైంది. ఒకసారి ఖురైష్ వంశానికి చెందిన ఒక ప్రభావవంతురాలు దొంగతనం చేసినప్పుడు ఆమెను మినహాయించాలని కొందరు ప్రయత్నించగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి ఘాటుగా సమాధానం చెప్పారు. ఒకవేళ నా కుమార్తె ఫాతిమా దొంగతనం చేసి ఉన్న నేను ఆమె చేతిని ఖండించి ఉండేవాడను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంగానే ఆయన నిజంగా మానవ చరిత్రే విని ఎరుగని విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయం పక్షం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వహించారన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, దీని ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే నిజమైన నాయకత్వం తక్షణ లాభం కోసం కాకుండా భవిష్యత్తు తరాల కోసం దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడమే. ఈరోజు మన సమాజంలో అభిమాన మిత్రులారా, మతం పేరుతో, కులం పేరుతో, భక్తి పేరుతో హింస, రాజకీయాలలో ద్వేష ప్రసంగాలు, సామాజిక అన్యాయాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గం ఎంతైనా అవసరం. ఆయన బోధనల ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే నిజమైన భక్తి కేవలం పూజా పునస్కారాల్లో కాదు, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డంలో, బలహీనలను రక్షించడంలో, సమాజంలో న్యాయాన్ని నెలకొల్పడంలో ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, ఆయన చూపిన మార్గాన్ని జీవితంలో ఆచరణలో పెట్టడం వ్యక్తిగత ఆధ్యాత్మిక స్ఫూర్తిగానే కాకుండా ఒక సామాజిక రాజకీయ మార్గదర్శకునిగా ఆయన వారసత్వాన్ని మనం నిలబెట్టుకోగలగాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత సందేశం కేవలం ఒక మతపరమైన బోధన కాదు, అది న్యాయం, కరుణ, సమానత్వం, శాంతి అనే మానవ విలువల సమాహారం. ఆయన చూపిన మార్గాన్ని మనం మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, సమాజంలో, రాజకీయాల్లో, వ్యాపార రంగంలో ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన మౌలిక మార్పు అనేది
సాధ్యమవుతుంది. కులం, మతం, జాతి, భాష, ప్రాంతం అనే అడ్డుగోడను కూల్చి పరస్పర గౌరవం, సహజీవనం, ప్రేమతో మానవ జాతిని ఒకే కుటుంబంగా నిలబెట్టడమే నిజమైన ధర్మమైన ఇస్లాం యొక్క ఉపదేశం. ఇదే నేటి ప్రపంచానికి అత్యవసరమైన సందేశం. ఈ సందేశాన్ని మనం తెలుసుకున్నాం. అందరి వద్దకు చేరవేసే బాధ్యత మనందరిది. ఈ సొత్తు కేవలం మనకు మాత్రమే ప్రత్యేకం కాదు, ప్రపంచ ప్రజలందరిది. ఇస్లాం అనే ఈ సొత్తు, ఖురాన్ అనే ఈ సొత్తు, అలాగే ఆదర్శ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ సొత్తు. కనుక ఈ సొత్తును ప్రపంచ మానవాళికి చేరవేయాల్సిన బాధ్యత మనందరిది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి, సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ, ఇంతసేపు శ్రద్ధగా మీ విలువైన సమయాన్ని కేటాయించి విన్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కార్యనిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కార్యక్రమాన్ని వెనుక నుండి వెన్నుదన్నుగా నిలిచి నడుపుతున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చల్లగా దీవించాలని, వారి యొక్క అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయుష్లోను, ఆలు బిడ్డల్లోను, ఆస్తి పాస్తుల్లోను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమృద్ధిని, శుభాన్ని, బర్కత్ను ప్రసాదించాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ, మనం చెప్పుకున్న విషయాల్లో మంచి ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని స్వీకరించాలని, ఒకవేళ చెడు కీడు ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని మన్నించాలి, క్షమించాలని మనఃపూర్వకంగా నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జజాకుముల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.